dear students, welcome to KGH Academy. My name is Dr. B. Naresh. So, APPSC Group 2 మెయిన్స్ అభ్యర్థులకు శుభవార్త. సో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఎక్స్క్లూజివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీని చెప్పడానికి ఇద్దరు ఫేమస్ ఫ్యాకల్టీ ఉండేటటువంటి ఒకే ఒక సంస్థ KGH అకాడమీ. సో రాష్ట్రంలోనే ఇద్దరు ప్రముఖ వ్యక్తులతో బోధించబడుతున్నటువంటి ఈ పేపర్ని, ఈ సదవకాశాన్ని మీరంతా అందిపుచ్చుకోవాలి. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్, ఈ రకమైనటువంటి ప్లాన్? చూడండి, మొత్తం మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లలో 2 సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లు, 3 ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్. జనరల్ గా ఒక ఫ్యాకల్టీకి ఒక దాంట్లో పట్టు ఉంటుంది, ఒక సెక్షన్ బాగా చెప్పగలుగుతాడు, రెండో దాంట్లో కొద్దిగా తగ్గిపోతూ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ దాంట్లోనే ఎక్స్క్లూజివ్ గా ఉండేటటువంటి ఎక్స్పర్ట్స్, వేరు ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకే ఇక్కడ నా మిత్రుడు లక్ష్మయ్య గారు అండ్ నరేష్, డాక్టర్ బి నరేష్. మై నేమ్ ఈస్ డాక్టర్ బి నరేష్. మేమిద్దరం కలిసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ని మీకు మరింత చేరువుగా తీసుకురావాలనుకుంటున్నాం. మీకు ఎక్కువ మార్కులు తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మరి ఏం చెప్తాం? మరి దీంట్లో ఏముంటుంది? అన్నిటికంటే భిన్నంగా ఏముంటుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రికార్డింగ్ అండ్ ఆన్లైన్? మీరు ఇప్పుడు గమనించవచ్చు, నేను చెప్పే దాంట్లో రికార్డింగ్లో క్లాస్లో జీవం ఉండదు, అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ మేము ఆన్లైన్ కాబట్టి మీరు ఎదురుగా ఉన్నారని భావించి, మీరు వింటున్నారని అనుకొని మేము ఆ రకంగా క్లాస్గా చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నేనైతే దీంట్లో ఎక్స్పర్ట్. ప్రత్యేకంగా మీరు వింటున్నారు, మీరు అక్కడ వింటున్నారు అని మేము కంపల్సరీగా మీరు వింటారు కాబట్టి, వింటున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు లైవ్గా, అంటే మీరు ఏ విధంగానైతే నిజంగా హైదరాబాద్లో క్లాస్ వింటున్నారో లేదా కోచింగ్ సెంటర్లో క్లాసు వింటున్నారో, అదే రకంగా అంతే జీవంతో, అంతే స్ట్రెంగ్త్తో, అంతే లైవ్గా క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇది రికార్డింగ్ క్లాస్కి, ఆన్లైన్ లైవ్ వీడియో క్లాస్కి ఉండేటువంటి తేడా. ఇక్కడ ఆన్లైన్ వీడియో క్లాస్ మీకు కొంచెం బోర్ రాకుండా ఉంటుంది, రికార్డ్ అయితే బోర్ వస్తుందండి. ఇది స్పెషాలిటీ. అందుకే ఇక్కడ ఇద్దరు ఫేమస్ ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి దీన్ని వినియోగించుకోవాలి. ఇక ప్రత్యేకంగా నా సబ్జెక్ట్కి వస్తే ఏంటి, మనం దీంట్లో ఏం చెప్పబోతున్నాం, దీని స్పెషాలిటీ ఏంటి అనేది చూద్దాం. డియర్ స్టూడెంట్స్, హియర్ టాపిక్స్ జనరలీ విల్ డిస్కసింగ్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, రెండు ఒకేసారి చెప్పడం జరుగుతుందండి. దీనివల్ల లాభం ఏంటి అంటే, తెలుగు మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ పదాలు పరిచయం అవుతాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు పదాలు పరిచయం అవుతాయి, ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం రాష్ట్రంలోనే ఇలా ఫస్ట్ సారి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎట్ ఏ టైం లైవ్ క్లాసులు, అది కాక డిజిటల్ బోర్డు ఉపయోగించి మనం చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో నా పాత్ర ఏంటి, నా రోల్ ఏంటి అనేది చూద్దాం మనం. ఇక్కడ చూడండి, this is my introduction. Okay, Dr. B. Naresh. ఈనాడు కాలమిస్ట్ ని అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్. మరి నా పాత్ర ఏంటి అనేది మీకు 1-2 స్లైడ్ల రూపంలో వివరించాలనుకుంటున్నాను. చూడండి, మొట్టమొదటిసారిగా ఏపీపీఎస్సి మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదండి, మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి అభ్యర్థులందరికీ చాలా కన్ఫ్యూజన్. ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ఎగ్జామ్స్ లో ఓన్లీ ప్రిలిమ్స్ లోనే ఉండేది. బట్ నౌ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మెయిన్స్, దట్ టు 75 మార్క్స్. ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ లో 75 మార్క్స్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు. ఇక్కడ మార్క్స్ పెరిగాయి కాబట్టి డెప్త్ గా చదవాలి. పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. డీటెయిల్ అనాలిసిస్ ఉండాలి. ఏదో 5-10 మార్కులు ఉంటే మీరు డీటెయిల్ గా చదవనక్కర్లేదు, కొన్ని టాపిక్లు చదివితే చదివేది. మార్కులు పెరుగుతున్నాయి కాబట్టి డీటెయిల్ గా చదవడం జరగాలి.
సో ఇక్కడ కూడా అలా అదే డీటెయిల్ గా చెప్తాం. ఇది ప్రిలిమ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉండేటటువంటి తేడా ఫస్ట్ గమనించాలి. ప్రిలిమ్స్ లో 5, 7, 10 మార్కులే, ఇక్కడ 75 మార్క్స్ ఉన్నాయండి. కాబట్టి ఎక్కువ టాపిక్లను చదవాలి. సో ఏ టాపిక్ ను ఎంత డెప్త్ చదవాలి అనేది ఖచ్చితంగా తెలియాలి. మరి ఎందుకు లైవ్ క్లాసులు వినాలి అంటే, ఏ టాపిక్ ని ఎంత డెప్త్ గా వినాలి, ఎంత డెప్త్ అవసరమో అనేది ఒక ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలుగుతాడు. మామూలుగా రికార్డింగ్ క్లాసులు, అదర్ క్లాసులు ఎవరైనా చెప్తారండి, పెద్ద ఇది విషయమేం కాదు. బట్ ఏ టాపిక్ అవసరము, ఏ టాపిక్ కాదు అనేది తెలియాలి. ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉందండి, ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉంది, ఓషన్ ఇన్ఫర్మేషన్ అనేది. సో అంత చదివితే ఇంకో 2 years అయినా మనకు రాదు. మరి ఏది చదవాలి, ఏది చదవద్దు, వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఇక్కడ ఎక్స్పర్ట్స్ అయినటువంటి, సో మై సెల్ఫ్, నేను దీంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి ప్రత్యేకంగా ఏం చదవాలి, ఏం చదవద్దు, ఎంతవరకు చదవాలి, క్వశ్చన్ ఎట్లా వస్తుంది, క్వశ్చన్ ఎట్లా రాదు. సో క్వశ్చన్ ఎట్లా వస్తుందో తెలియాలి, క్వశ్చన్ ఎట్లా రాదో తెలియాలి. ఒకవేళ సో అది హార్డ్ గా ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో, క్వశ్చన్ ని సో చదివి మనం ఆన్సర్ ని ఎలా పికప్ చేసుకోవాలో తెలియాలి. సో ఇవన్నీ మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అది ఈ ఆన్లైన్ లైవ్ క్లాస్ యొక్క సో స్పెషాలిటీ. సో ఒక్కొక్క టాపిక్ జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఒక చిన్న హెడ్డింగ్ మాత్రమే వదిలిపెడతారు సిలబస్ లో. కానీ ఇక్కడేమో మనం ఏం చేయాలి అంటే, ఆ హెడ్డింగ్ లో నుంచి ఏ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఏ టాపిక్లు ఉన్నాయి, దాన్ని ఎంత డెప్త్ గా చెప్పాలి, ఎక్కడ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, క్వశ్చన్ మనము కన్ఫ్యూజన్ ఎక్కడ చేస్తాడు, ఏ ఆప్షన్స్ ఇస్తే ఏ క్వశ్చన్ కి దేనికి ఆన్సర్ పెట్టాలి అనేది తెలియాలి. సో మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ మీకు నెక్స్ట్ క్లాస్ లో చూడొస్తారు. ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మరి వాడు అనుకున్నది ఆన్సర్ మీరు చూజ్ చేసుకోవాలి, మీరు అనుకున్నది కాదు. ఏ ఉద్దేశంతో క్వశ్చన్ ఇచ్చాడో మనకు తెలియాలి. సో ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఒక ఆన్లైన్ లైవ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ సాధ్యం కాదు, ఎందుకంటే అభ్యర్థులు ఎక్కడి నుంచో వచ్చి సో హాస్టల్లో ఉంటూ సో లక్షల మనీ వేస్ట్ చేసుకుంటూ, వాళ్ళ వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకుంటూ, సో అది చాలా కష్టం. కాబట్టి సో ఇక్కడ మొట్టమొదటిసారిగా సో మీరు ఎక్కడైనా ఉండనివ్వండి, ఆఫీస్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు, క్లాస్ రూమ్ లాగానే సో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఉన్నారనుకొని మేము అదే లైవ్ గా సో అంతే పద్ధతిగా, అంతే ఉత్సాహంతో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ కోచింగ్ యొక్క స్పెషాలిటీ. సో మరి ఏమేమి చూడండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ అనాలిసిస్ చూద్దాం. సో దీంట్లో మొత్తము ఓకే సో 5 సెక్షన్స్ ఉన్నాయండి. మెయిన్స్ పేపర్ 2 టోటల్ 150 మార్క్స్. దాంట్లో సెక్షన్ బి ఇలా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అయితే ఇది ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదండి. ఈ 5 సెక్షన్లు ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. ఈ 5 సెక్షన్లు సో మొత్తం 75 మార్క్స్ అండి. ఇక్కడ మెయిన్స్ కాబట్టి ఎవ్రీ మార్క్స్ ఇంపార్టెంట్, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. మీరు ప్రిలిమ్స్ అనుకోండి 2 మార్కులు తగ్గినా ఏం కాదు, ఎందుకంటే కట్ ఆఫ్ లో మీకు వచ్చేస్తుంది. కానీ మెయిన్స్ కాబట్టి ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మార్కు మీ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టేదే, మీ ఉద్యోగ సో అవకాశాలను పెంచేదే, గ్రూప్ 2లో మంచి పోస్టును తెచ్చిపెట్టేదే. అది ఇక్కడ. సో ముఖ్యంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లే మేజర్ రోల్. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు ఆల్రెడీ మీరు డెప్త్ గా చదివి ఉంటారు. సో అనాలిసిస్ ఉంది, ప్లస్ మీకు మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ పేపర్లోనే లేదు. కాబట్టి మేము ఇక్కడ సో ఫ్యాకల్టీని సో ప్రొఫెషనల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ నా రోల్ ఏంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 సెక్షన్లు ఉన్నాయండి, అండ్ ఇకాలజీ ఎన్విరాన్మెంట్ 3 సెక్షన్లు ఉన్నాయి. సో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ కి 3 సెక్షన్లు పెట్టినటువంటి ఒకే ఒక ఎగ్జామ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. మీరు సివిల్స్ లో కూడా లేదండి. సివిల్స్ లో కొంచెం ఉంది అంతే, అఫ్ కోర్స్ డెప్త్ గా ఉంటుంది. కానీ ఇలా ప్రత్యేకంగా 3 సెక్షన్లు ఉంచినటువంటి సిలబస్ ఏదైనా అంటే దట్ ఈస్ ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ అనుకోవచ్చు.
So one and only exam in India which contains 3 separate sections for so ecology and environment. ఇది ప్రత్యేకంగా గమనించాలి. Actually the name is science and technology section paper, but it's not contains pure science and technology. Science and technology present in only 2 sections, remaining 3 are ecology and environment sections. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ ఎకాలజీ ఎన్వైరన్మెంట్ ని సైన్స్ అండ్ టెక్నాలజీతో మిళితం చేస్తూ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ కంట్రోల్ మెకానిజం ఉంది, సో దాన్ని మనం టెక్నాలజీని ఉపయోగించి ఎలా కంట్రోల్ చేస్తాము అలా చెప్పగలగాలి. సో ఆ పద్ధతిలో చదవాలి. సో అంతేగాని ఎన్విరాన్మెంట్ పద్ధతిలో చదవడం కుదరదు. సో అలా మేము ఇక్కడ అనాలిసిస్ చేస్తాం. సో చూద్దాం 3 సెక్షన్లు ఏమున్నాయి ఇక్కడ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఆ 3 ఏంటియో ఇక్కడ చూద్దామండి. చూడండి, ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఒక సెక్షను, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ మరొక సెక్షన్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ మరొక సెక్షన్. ఈ 3 సెక్షన్లో మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. దాన్ని ఏపీపీఎస్సీ వారు ఇచ్చారు. మనకు అనుకూలంగా కొన్ని టాపిక్లను మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలి. మీరు క్లాసులో క్లియర్గా చెబుతామండి ఏ టాపిక్ ని ఎట్లా డివైడ్ చేయాలి. సో దానిలో సబ్ టాపిక్స్ ఏంటివి, హెడ్డింగ్ ఏంటి, సైడ్ హెడ్డింగ్ ఏంటి, దాన్ని ఎంత చదవాలి, ఎక్కడి వరకు చదవాలి అనేది చూస్తాం. దీంతో పాటుగా కొన్ని అక్కడక్కడ సో ప్రీవియస్ క్వశ్చన్స్ ని మనం అనాలిసిస్ చేస్తాం. ఎలాంటివంటే కాంట్రవర్సీ ఉన్నాయి. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో క్వశ్చన్ అడిగాడు, మనం ఎలా చేయాలి అనేది. సో లైవ్ లోనే మీకు క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఏవి, సో ఎలా చూజ్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఏంటి అంటే సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ ని ఎక్స్క్లూజివ్ గా చెప్పడానికి ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ, ఒకే ఒక వేదిక సో ఈ కేజీహెచ్ అకాడమీ. ప్రత్యేకంగా దీనికే ఒక వ్యక్తి చెప్పేటటువంటి ఒకే ఒక వేదిక కేజీహెచ్ అకాడమీ. జనరల్ గా వేరే దగ్గర అంటే ఇతర మీరు ఎక్కడైనా చూసుకుంటే సో ఒక సెక్షన్ 2 సెక్షన్ ఇద్దరు కలిపి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఒకరే చెప్పేస్తుంటారు. సో కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకంగా సో ఎన్వైరన్మెంట్ కు దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్ చెప్పే ఉండేటువంటి సో ఒకే ఒక సో అవకాశం ఇక్కడ కేజీహెచ్ అకాడమీ ఇస్తోంది. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇంట్రడక్షన్ ఆన్వర్డ్స్, డోంట్ మిస్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మొదలుకొని చివరి క్లాస్ వరకు బాగా వినండి. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇంట్రడక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 75 మార్క్స్ లో మొత్తం 5 సెక్షన్లలో 3 సెక్షన్లు దీనికే ఉన్నాయి అంటే లెక్కేసుకోండి. ఎన్విరాన్మెంటే చాలా మేజర్ రోల్. అందరూ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా తేలిగ్గా తీసుకుంటారు, కానీ దాంట్లో నుంచి క్వశ్చన్ చాలా టఫ్ వస్తాయి. మిగతా సబ్జెక్ట్ లో ఒక్కొక్కసారి చేయడం తేలికే, గెస్ చేయొచ్చు, కానీ ఇది చూస్తే జనరల్ గా ఉంటుంది, కానీ మనం టాపిక్ ని గెస్ చేయలేము. క్వశ్చన్స్ ని బట్టి ఆన్సర్ ని గెస్ చేయలేము. మీకు అర్థమవుతేనే మీనింగ్, రీజన్, లాజిక్, కాన్సెప్ట్ తెలిస్తేనే మనకు సో అది మీరు కరెక్ట్ గా ఆన్సర్ ని గుర్తుపట్టగలుగుతారు. సో ఒక రకంగా చెప్పాలంటే సో టఫ్ గానే ఉంది. సో ఇటీవల మీరు మెయిన్స్, ప్రిలిమ్స్ చూసుకున్నా, ఇంకొక ఎగ్జామ్ చూసుకున్నా, సివిల్స్ తీసుకున్నా కానీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పార్ట్ ని ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నారు. కొన్నిసార్లు అయితే మెయిన్స్ అట్లాంటి వాటిలో సో 30, 25 ఇలా క్వశ్చన్స్ కూడా అడిగినటువంటి అంటే ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సో అడిగిన అవకాశం ఉంది. ఇక్కడ మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే పర్టికులర్లీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా కన్వెన్షన్స్ అండి. సో ఎన్నో కన్వెన్షన్స్ ఉంటాయి. ఈ కన్వెన్షన్స్ ని మనం తప్పనిసరిగా చదువుకోవాలి. సో వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంటుంది. మన క్లాస్ రన్నింగ్ లో అంటే మనం చెప్పుకున్న కోర్సు కాలంలో సో ఏదైనా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సంఘటన జరిగినా, దాని ప్రాముఖ్యత ఉన్న వర్తమానాంశాలు, కరెంట్ అఫైర్స్ ఏదైనా ఉన్నా దాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, సో ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సో మీరు
ఉపయోగించుకోండి. సో డెఫినెట్గా గ్రూప్ 2లో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోండి. సో డెఫినెట్గా ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఇలా ఈ వీడియోని నెక్స్ట్ రియల్గా వచ్చేటటువంటి మిగతా ఇంట్రడక్షన్ నుంచి మిగతా క్లాసుల్ని మీరంతా విని ప్రిపేర్ అవుతారని సో ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ వి నరేష్.